హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం అండి. ఈరోజు ఎపిసోడ్లో హౌస్లో 3 టీంలకి వాళ్ళు షాపింగ్ చేసిన రేషన్ను గెలుచుకునేందుకు అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. అయితే యష్మి నైనిక టీంలు మాత్రమే టాస్క్లు గెలిచాయి. దీంతో వాళ్ళకి రేషన్ దొరికింది. ఇక 2 అవకాశాలను చేజార్చుకున్న నిఖిల్ టీంకి రాగిపిండి మొఖాన కొట్టాడు బిగ్ బాస్. ఇక నిఖిల్ ఓడిపోయినప్పటి నుంచి సోనియా అసలు గేమ్ స్టార్ట్ చేసింది. చాలా తెలివిగా నిఖిల్ చేతే ఓ నిర్ణయం చెప్పించింది. అదేంటో చూద్దాం. మరి ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్లో అయితే ముందుగా 3 టీముల చీఫ్లకి హౌస్లో ఏర్పాటు చేసిన సూపర్ బజార్ నుంచి రేషన్ తెచ్చుకునే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు కాబట్టి టీం కావడంతో యష్మి ఎక్కువ టైం ఇచ్చారు. ఇలా 3 చీఫ్లు షాపింగ్ చేసిన రేషన్ను వాళ్ళు ఉపయోగించుకున్నారంటే టాస్కుల్లో గెలవాల్సిందే అంటూ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక ముందుగా పెట్టిన లెమన్ పిజ్జా టాస్క్లో గెలిచి తమ రేషన్ దక్కించుకుంది యష్మి టీం. తర్వాత పెట్టిన కనిపెట్టు పరిగెత్తు టాస్క్లో నైనిక టీం గెలిచింది. దీంతో వాళ్ళకి కూడా రేషన్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక 2 టాస్కుల్లోనూ ఓడిపోయిన నిఖిల్ టీంకి రాగిపిండి మాత్రమే ఇచ్చి దాంతోనే వారమంతా సరిపెట్టుకోవాలని షాక్ ఇచ్చాడు. ఇక ఎప్పుడైతే నిఖిల్ టీం గేమ్లో ఓడిపోయాడో అప్పటి నుంచి తన గేమ్ షురూ చేసింది సోనియా. ముందుగా యష్మి టీం గెలిచి రేషన్ను సొంతం చేసుకున్న వెంటనే సోనియా తెగ ఏడ్చేసింది. ఇంతకీ గెలిచింది వాళ్ళ టీమే అయినా సోనియా ఎందుకు ఏడ్చిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ దాంతో మనకేం సంబంధం, ఓదార్పు ఇవ్వడమే ముఖ్యం అన్నట్లు వెంటనే సోనియాను దగ్గరికి తీసుకొని అభయ్ తెగ ఓదార్చాడు. ఇక సోనియా ఏడుస్తుందని తెలియగానే పరిగెత్తుకొని వచ్చాడు నిఖిల్. కానీ ఏం లేదు అంటూ నిఖిల్ని పక్కకి పడేసి మరి అభయ్ ఓదార్చాడు. ఇక తర్వాత నిఖిల్ కూడా కాసేపు ఓదార్చాడు. తర్వాత పృథ్వీ కూడా సోనియాను ఓదార్చాడు. ఇలా ఓదార్పు యాత్ర కాసేపు కొనసాగింది. ఇంతకీ మేడం ఎందుకు ఏడ్చారా అంటే, ఇన్నాళ్ళు అందరూ కలిసి ఫుడ్ షేర్ చేసుకున్నాం, ఇప్పుడు వాళ్ళ ముందు వాళ్ళకి షేర్ చేయకుండా తినాలంటే ఇబ్బందిగా ఉంది కదా అని ఏడ్చిందంట. ఇక ఇది జరిగిన రోజు రాత్రి సోనియా నిఖిల్ మధ్య సీక్రెట్ కన్వర్జేషన్ సాగింది. తప్పుడు నిర్ణయాలు ఏమన్నా తీసుకున్నానా అని ఆలోచిస్తున్నా అంటూ టాపిక్ రేజ్ చేసింది సోనియా. ఏంటి, దేని గురించి అని నిఖిల్ అడిగితే, నువ్వు ఇలా బిహేవ్ చేయడం వలనే ఎక్కడి నుంచైనా కంప్లైంట్స్ వస్తున్నాయి. దీంతో నిఖిల్ చాలా సైలెంట్గా ఓ పాయింట్ అయితే చెప్పాడు. నా వల్ల నీకేమైనా గేమ్ ఎఫెక్ట్ అవుతుందని నువ్వు అనుకుంటే నీకు ఏది మంచిది అనిపిస్తే అది చేయి అంటూ ఇండైరెక్ట్గా నాతో మాట్లాడకు, పర్వాలేదు అంటూ నిఖిల్ చెప్పేశాడు. దీనికి థ్యాంక్స్ అంటూ లేచి వెళ్ళిపోయింది సోనియా. ఇక పొద్దున్నే పృథ్వీతో తెగ జోక్లేసింది సోనియా. నేను ఫాలో అవుతున్న దాన్ని బట్టి కంపారిటివ్లీ మిగిలిన వాళ్ళకంటే 50% ఎక్కువ ఎవరైతే ముందుంటారో వాళ్ళే విన్నర్ అన్నట్లు నాకైతే నేనే అనిపిస్తుంది అంటూ సోనియా చెప్పింది. వెంటనే పృథ్వీ నాకు కూడా నేనే అనిపిస్తుంది అని అన్నాడు సరదాగా. అయినా అలా టైటిల్ దగ్గరగా ఉన్న వాళ్ళతోనే నేను ఫ్రెండ్స్లా ఉన్నా అంటూ అసలు మ్యాటర్ బయటపెట్టింది సోనియా. ఇప్పుడు నిఖిల్ టైటిల్ రేస్ నుంచి నెమ్మదిగా కిందకి పడిపోతున్నాడు కాబట్టి బ్రేకప్ చెప్పేలా చెప్పిందన్నమాట. ఇంకా తర్వాత ఎందుకు డల్గా ఉన్నావు అంటూ యష్మి అడిగితే, ఎమోషనల్గా నాకు అవ్వట్లేదు అంటూ నిఖిల్ అన్నాడు. స్పోర్టివ్గా ఉండొచ్చు కదా, గేమ్ను గేమ్ లాగే ఆలోచించు, నువ్వు చాలా స్ట్రాంగ్, నీ మీద ఎంతమంది అయితే నమ్మకం పెట్టుకుంటున్నారో వాళ్ళందరికీ నువ్వు డిసప్పాయింట్ చేయకూడదు అంటూ యష్మి కాసేపు క్లాస్ పీకింది. కాసేపటికి నైనికతో తన గురించి చెప్తూ నిఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నేను మనిషిలా ఉన్నాననుకున్నా, చాలా ఎంగేజ్ నుంచి ఫ్యామిలీ బాధ్యతలు నేను తీసుకున్నా, అది కూడా నాకు చాలా ఇష్టం. కానీ ఆ జర్నీలో నన్ను నేను కోల్పోయా. కొన్నిసార్లు కొన్ని విషయాలు చాలా అన్ఫెయిల్ అనిపిస్తూ ఉంటుంది కదా నాన్న అంటూ నిఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తర్వాత మణికంఠతో మాట్లాడుతూ, ఎమోషన్స్ చూపిస్తే ఓ ప్రాబ్లం, చూపించకపోతే ఒక ప్రాబ్లం, చూపిస్తే ఒకలా తీసుకుంటారు, లేకపోతే యాటిట్యూడ్ అంటారు అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు. మరోవైపు అభయ్తో మాట్లాడుతూ, నిఖిల్ గురించి చాలా తక్కువ చేసి మాట్లాడింది సోనియా, వాణ్ణి చూస్తేనే కోపం వస్తుంది నాకు అయితే అంటూ సోనియా అంది. దానికి లూజర్ తోటి నేను ఉండదలుచుకోలేదని సోనియా అన్నదిరా, నేను నీతోటి ఉండలేను అన్న తర్వాత ఇంకేం మాట్లాడతాం మామా అని నిఖిల్ నాతో అన్నాడంటూ అభయ్ చెప్పాడు. ఉండకు అంటే క్యాజువల్గా కూడా మాట్లాడకున్నానా, నీతో నేను ఎక్కువ టైం స్పెండ్ చేయను అన్నా అంతే. వాడు తప్పు చేసినా చాలాసార్లు నేనే మాట్లాడినా, కానీ అన్నిసార్లు నా అభిప్రాయమే అని కూర్చుంటే నేను కూడా అట్లే కూర్చోవాలా కదా. వాడికి లూజర్ అంటే అంత ఫీల్ అయిపోతే మరి
ఒక మనిషి సత్తా ఉంది, అలా ఆడకుండా ఇచ్చేస్తే ఎలా? ఇచ్చిన అవకాశము మీద రెస్పెక్ట్ లేకపోతే ఎందుకురా అంటూ సోనియా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తమ రేషన్ దక్కించుకోవడానికి ఈ డ్రింక్ బాటిల్ను సరదాగా యష్మి ప్రేరణ ముందు తాగింది విష్ణుప్రియ. ఇలా సరదాగా వాళ్ళని టీచ్ చేసింది. ఇది చూసి రెచ్చగొట్టాలంటే విష్ణుప్రియ ప్రేరణ తర్వాత ఎవరైనా. విష్ణుప్రియ మరీ చీప్గా రెచ్చగొట్టింది అంటూ డైలాగ్ వేసింది సోనియా. ఇలా ఈరోజు ఎపిసోడ్ నిఖిల్ గట్టిగానే దెబ్బేసింది సోనియా. ఎవరు గేమ్ బాగా ఆడతారో వాళ్ళ చుట్టూ తిరుగుతూ తన పని తాను చేసుకుందన్నమాట సోనియా పాప. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.